చేయట్లేదు కదండి, అది నిజమే. మనమేం తప్పు చేయట్లా. మన హక్కుని, మన పడుతున్న బాధని, వేదనని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎందుకు డేట్ని సైలెంట్గా చెప్పాలి, సైలెంట్గా ఉండాలని వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే అనిపించింది. సరే, ఏదైనప్పుడు కూడా జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ మనందరం కలవబోతున్నాం. అందరూ గుర్తుపెట్టుకోండి, జూన్ 12 రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి కూడా కథం తొక్కాలని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. మన ఉద్యోగ భద్రత కోసం జరగబోయే ఈ యొక్క వినతి పత్రంలో పాల్గొవాలి. ఖచ్చితంగా వాలంటీర్ల ఆత్మ గౌరవం కోసం జరిగే ఒక ప్రోగ్రాంలో వాలంటీర్లు అంతా కూడా కలిసికట్టుగా రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది. ఏ ప్రాంతమైనా సరే, మీ ప్రాంతం నుంచి ఎవరైతే బయలుదేరుతారో వాళ్ళకి మనం ఈ వీడియో తర్వాత వినతి పత్రం పెడతాం జరుగుతుంది. ఆ వినతి పత్రంలో మీరు కూడా సంతకాలు చేసి, మీ సచివాలయ నంబర్లో అన్ని చేసి సంతకాలు చేసి వాళ్ళ ద్వారా పంపించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎవరైతే వస్తారో మీ నియోజకవర్గం నుంచి వాళ్ళకి అన్ని కాగితాలు పంపించండి. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా అందరూ కూడా వస్తే డెఫినెట్గా మనం చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడ వెయిట్ చేద్దాం. ఇంతమంది వస్తే డెఫినెట్గా నేను నమ్ముతున్నాను, ఇంతమంది కనుక రోడ్డు ఎక్కగలిగితే వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. మనకి ఎన్నికల హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి నాయకులు ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. జరగబోయేది అసెంబ్లీ నెక్స్ట్ జూన్ నెలాఖరులోపే అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వాలంటీర్లు వచ్చారంటే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుంది. కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి వెళ్తాం. అందరం కూడా, అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడో. త్వరలోనే మేము లొకేషన్స్ కూడా గ్రూప్ లో పెడతాం. విజయవాడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దిగితే ఎవరైనా తీసుకొచ్చేస్తారు అనమాట. సర్వీసే ఆటో. డెఫినెట్ పక్కనే, కొంత దూరంలో ఉంటుంది, బ్యారేజీ పక్కనే వారి ఇల్లు. డెఫినెట్ గా మనం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం. అక్కడ వెయిటింగ్ ఏదైతే ఉంటుందో ఆ వెయిటింగ్ గానే మనం వెయిట్ చేద్దాం. ఒకటైతే ఉదాహరణ చెప్తున్నాను అందరికి కూడా, వాలంటీర్లకి ప్లస్ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి వెళితే తమ్ములేసిన అవకాశం ఇస్తారు. 2-3 నెలల ముందే తమ్ములేసే అవకాశం ఉంటాయి. అవి లేకపోతే నైట్ లేకపోతే పొద్దున పూటలో వెళ్తే తమ్ములేసే టైం ఉంటుంది. తమ్ములేసి ఇస్తారు. పలానా టైంకి పలానా టైంలో వెళ్తే మీకు దర్శనం అవుతుందని చెప్పేసి 2-3 గంటలు 4 గంటల లైన్ ఉంటే దర్శనం అయిపోద్ది. అసలు తమ్ములు లేని వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక లైన్ చూపిస్తారు. ఆ లైన్లో ఉంటే అక్కడే టిఫిన్, అక్కడే భోజనం పెడుతుంటారు. మెల్లిమెల్లిగా 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 20 గంటలు మొత్తం మీద దేవుడి దర్శనం అయితే తిరుపతి వెళ్ళిన వాళ్ళకి అవుద్ది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సీఎం కాబట్టి పర్మిషన్ ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతుంటారు వాళ్ళ టైం ప్రకారం. మనకు పర్మిషన్ ఉండవు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే మనం మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వాలతో కూడా చర్చించడం జరిగింది. వాలంటీర్ల సమస్య అంటే మేము తీసుకెళ్తాం అంటారు. ఇంకేం చెప్పండి, తీసుకెళ్తాం అంటారు. ఇంకేమున్నా కూడా మా నాయకత్వం ఏ సమస్య మీద కలుస్తారు ఉంటుంది. ఎప్పుడు కూడా ఏం లోపలేదు. వాలంటీర్ల సమస్య మీద మనం పర్మిషన్ ఇప్పించమని అడుగుతున్నాం. అందుకనే వాలంటీర్లు అంతా కూడా కదలరండి. మన సమస్య కోసం మనమే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తేనే పరిష్కారం అవుద్ది. డెఫినెట్ గా జూన్ 12వ తారీఖున, ఎందుకంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ దొరుకుద్ది నేను నమ్ముతాను. ఏమి మనల్ని అరెస్ట్ చేసే ఏముందో, మనం 2 వినతి పత్రాలకి కదా ఇచ్చేది. వీళ్ళే విమర్శిస్తారు కదా, గత ప్రభుత్వంలో సీఎంలు చెట్లు నరికారు, పరదాలు కట్టుకుని తిరిగారంట. మరి ఇప్పుడు సీఎంలు ఏంటి? వినతి పత్రం ఇవ్వడానికి ఇవ్వనిస్తారా, అరెస్టులు చేయిస్తారా? అందరూ చూస్తుంటారు, ప్రజలందరూ కూడా డెఫినెట్ గా. అందుకనే మనం త్వరలోనే మీకు వినతి పత్రం ఇస్తాం. ఆ వినతి పత్రంలో స్థానిక ప్రజానికం కూడా వాలంటీర్లు కావాలనుకుంటే వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించండి. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తారు. మీరు కనుక మీ ఊరి నుంచి విజయవాడ రాగలిగితే, పోలీసులు ఆపకుండా రాగలిగితే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నట్టుగా అందరూ నమ్ముతారు. లేకపోతే మీ ఇంటికాడే కట్టడి చేస్తే ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉట్టిగే వీడియోలు చేసుకోవడానికి, యూట్యూబ్లు చేసుకోవడానికి స్టార్లే తప్ప రియాలిటీలో లేదని అందరికి అర్థమైపోద్ది. ఎవరు నాపినా సరే, ఎంతమందిని ఆపగలుగుతారు? 2,60,000 మందిలో ఎంతమందిని ఆపగలుగుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఎవరు ఉద్యోగం కోసం వాడు ఈ ఉద్యమం కోసం ఖచ్చితంగా మీరు వస్తే మిమ్మల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయి వస్తారన్నమాట. మీరు ఒక అడిగారు చేస్తే 10 మంది వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు, ఇక్కడ రాజకీయాలు ఏజెండా ఉండవు. డెఫినెట్ గా ఉద్యమమే ఉన్నది. వాలంటీర్ల ఐక్యత కావాలి. వాలంటీర్ అందరూ కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. వాలంటీర్ల అవసరం ఇది. వాలంటీర్లకి చాలా ఇబ్బంది పడుతున్నారు, జాబులు లేక ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రాంతంలో ఏదో పని చేసుకునే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఏ పని చేసుకోలేక చాలా వేదన బాధలతో ఎంతో మంది చెల్లెమ్మల ఫోన్లు మెసేజ్ చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటన్నా. ఆ చెల్లెమ్మలందరికీ చెప్తున్నాం, జూన్ 12వ తారీఖున కదిలి రండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రండి. డెఫినెట్ గా సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది కాబట్టి అక్కడికే వెళ్దామని చెప్పి తెలియజేస్తూ